నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడి అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. దుబాయ్లో పిచ్ పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఆడిన భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. భారత్ గెలవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందంతో రోడ్ల మీదకు వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లోని వ్యక్తులు భారత్ విజయోత్సవ సంబరాలు జీర్ణించుకోలేకపోయారు. ఇష్టం వచ్చినట్లు రాళ్లతో దాడి చేశారు. వాహనాలను కూడా తగలబెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లాలోని మోవు పట్టణంలో ఆదివారం నాడు భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయాన్ని అందుకోవడంతో ప్రజలు ర్యాలీ చేయగా వారిపై రాళ్ల దాడి జరిగింది. అభిమానులు భారత్ మాతాకి జై, ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేస్తూ వెళ్తూ ఉండగా ఓ మసీదుల నుండి వచ్చిన కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. స్కల్ క్యాప్లు ధరించిన కొందరు వ్యక్తులు రాళ్లు తీసుకొని విసురుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, ఆ ప్రాంతంలో బలగాలను మోహరించామని ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ చెప్పారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని, ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని ఆయన అన్నారు. ఈ సంఘటన పట్టణంలోని అనేక ప్రాంతాలలో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అయితే అనేక వాహనాలు దగ్ధమయ్యాయని స్థానికులు తెలిపారు. దుబాయ్లో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా క్రికెట్ అభిమానుల బృందం విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. వారు జామా మసీదు ప్రాంతానికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో కొందరు వ్యక్తులు వారిపై రాళ్లు విసరడం ప్రారంభించారు. దీంతో చాలా మంది తమ బైక్లను వదిలి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొందరు ఆ బైక్లను తగలబెట్టారని స్థానికులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హితికా వాసల్ పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేవ్ చేరుకున్నారు. హింసను నివారించడానికి ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందిని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.